కళ్యాణ మండపంలో గుంటూరు నగర ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల నిర్వహించిన అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరై ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. దీనికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా రోడ్లపై వాహనాలు నిలపడమే. ఆటో డ్రైవర్ల ముసుగులో కొంతమంది మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మా దృష్టికి రావడం జరిగిందని అన్నారు. మరికొంతమంది వివిధ నేరాలకు కూడా పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని, ఎవరైనా పాల్పడినట్లు మీకు తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం అందజేయాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం 2024 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన నేరాలు, వాటిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలపై ఎస్పీ క్షుణ్ణంగా వివరించారు. 2 minutes లో రెడీ అవుతాయి. దాని ముందు న్యూ ఇయర్ కన్నా ఇది చెప్పేస్తాను. ఇన్ ద మీన్ టైమ్ సో ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించిన క్లారిటీ ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు అందరికి తెలిసినదే. ఓపెన్ ప్లేసెస్లో నో ఆల్కహాల్, ఓపెన్ డ్రింక్ నాట్ అలౌడ్. ఎవరికి ఓపెన్ దీంట్లో కూడా పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. అన్ని దాంట్లో కూడా క్లోజ్డే ఇచ్చాము. రెండవది ఏంటంటే ఈ రోడ్స్లో కేక్ కటింగ్ అన్నది ఖచ్చితంగా అలౌ చేయము. ఎవరు కూడా ఓపెన్ రోడ్ ప్లేసెస్లో కేక్ కటింగ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే ఇండోర్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా యాజ్ యూజువల్ మనము ఈ షాప్స్ మామూలుగా 11 o'clock మన క్లోజింగ్ టైం ఉంటాయి. ఆ 11 o'clockకి షాప్స్ కూడా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవచ్చు, నార్మల్ షాప్స్ అన్నీ కూడా. ఎవరెవరు ఈవెంట్కి పర్మిషన్ తీసుకున్నారో, అంటే విత్ ఇన్ ద క్లోజింగ్ దీనికి ఈవెంట్కి పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్ టు 1 వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అప్ టు 1కి వాళ్ళు అన్నీ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈవెంట్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారో, ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఈ పార్కింగ్కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే పార్కింగ్కి చెక్ చేస్తూ వాళ్ళకి ఇన్నఫ్ పార్కింగ్ ఉందా, నంబర్ ఆఫ్ టికెట్స్, పార్కింగ్ స్పేస్, తర్వాత వాళ్ళు ఆల్కహాల్ పర్మిషన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుంటారు. ఆ పర్మిషన్ అనేది వెరిఫై చేసేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇదన్నీ కూడా పాటించాలి. ఈవెన్ వాళ్ళు గేట్ ఇన్ ఫ్రంట్, తర్వాత ఈ పార్కింగ్ లోపలికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చేసుకోవాలన్నది కూడా వాలంటీర్స్ పెట్టుకొని చేయాలన్నది కూడా మనం చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి టౌన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో దాదాపు ఒక 64 పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా లెంతీ రోడ్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న లెంతీ రోడ్స్లో అన్నీ కూడా జిగ్జాగ్ సిస్టమ్ మనం అరేంజ్ చేస్తాము. ఈ టైము స్టాపర్స్ పెడతాము, స్టాపర్స్లో జిగ్జాగ్ సిస్టమ్ పెడతాం. సో దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఉండదు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయినా మ్యాక్సిమం మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా పెడతాం. సో మన అల్టిమేట్లీ గుంటూరు పోలీస్ తరపు నుంచిన రిక్వెస్ట్ ప్రజలకు ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ 24 క్రైమ్ కంపారిజన్ చార్ట్ చివరికి నేను బ్రీఫ్ చేస్తాను మీ అందరికి ఐడియా కోసం. సో క్రైమ్ అగెయిన్స్ట్ బాడీ, సో 2023 and 24 ఫిగర్ ఉంది. సో 18% డిక్రీస్ ఇన్ బాడీలీ ఆఫెన్సెస్ అన్నీ కూడా. మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్ అన్నీ కూడా. ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కలిపి 5% రిడక్షన్ ఉంది. తర్వాత క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మనకి 24% రిడక్షన్ ఉంది. క్రైమ్ అగెయిన్స్ట్ SC ST ఆల్మోస్ట్ సేమ్ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ 5% ఇంక్రీజ్ అయింది. సో తర్వాత సైబర్ క్రైమ్స్ మనకు రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ పరంగా 23% డిక్రీజ్ అయింది. చీటింగ్ కేసెస్ 36% డిక్రీజ్ అయింది. అండ్ NDPS కేసెస్ 32%. ఓవరాల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్స్ అంటే క్రైమ్ రేట్ అనేది 16% డిక్రీజ్ అనేది కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ అంటే జనరలీ మా ఐడియా కోసం రోడ్ యాక్సిడెంట్స్లో మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ వరకు మనకి ఇంక్రీస్ ఉంది. 23% కేసెస్ 24%, అంటే 2023లో 334 అండ్ ఇప్పుడు 413 యాక్సిడెంట్స్ 24% పెరిగింది. సో నాన్ ఫ్యాటల్ 4% తగ్గింది. సో మనకి కమింగ్ మనకి అంటే మేబీ కొంచెం ఫస్ట్ 6 months కొంచెం ఎలక్షన్ పైన బిజీగా ఉండడం వల్ల కూడా కొంచెం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది కొన్ని తగ్గుండొచ్చు. మేబీ లాస్ట్ ఒక 4-5 monthsగానే మనం కొంచెం నార్మల్ పోలీసింగ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కమింగ్ టైం 2025లో కూడా యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం సపరేట్గా విషన్ పెట్టుకుంటున్నాము. సో ఈ ఎంత ఇంక్రీస్ అయినది ఇంకా మనకి ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్, ఆల్రెడీ ఈ హెల్మెట్ అవేర్నెస్, తర్వాత కొంచెం ఎన్ఫోర్స్మెంట్స్ కూడా
కొన్ని పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. సో మన విషన్ 2025 ప్రకారం రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తూ డిక్రీజింగ్ ట్రెండ్లో తీసుకుని రావాలనేది మనం మేము దాంట్లో క్వార్టర్ వైజ్ కూడా టార్గెట్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్